జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని నల్గొండ ప్రెస్ క్లబ్ ఖండించింది. విధి నిర్వహణలో భాగంగా కవరేజ్ కోసం వెళ్లిన వారిపై మోహన్ బాబు పాశవికంగా దాడి చేయడంపై జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. తక్షణమే మోహన్ బాబును అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా నల్గొండ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. నిన్న టీఫై జర్నలిస్టుతో పాటు మిగతా వారిపైన దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్థానిక రామగిరి చౌరస్తా నుంచి నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ వరకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు భారీ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్రడ చంద్రశేఖర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు కృష్ణారెడ్డి, సీనియర్ జర్నలిస్టులు అశోక్ రెడ్డి, విజయభాస్కర్, ఉపేందర్, రామకృష్ణ సహా పలువురు పాల్గొన్నారు. జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండించండి. జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండించండి. జర్నలిస్టులపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి. వెంటనే అరెస్ట్ చేయాలి. జర్నలిస్టుల ఐక్యత ఉండాలి. జర్నలిస్టుల ఐక్యత జరిగిన దాడిని ఖండించాలి. జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండించాలి. అన్న స్లోగన్స్ జర్నలిస్టుల ఐక్యత. బాబు ఇటు మీడియా ప్రతినిధులపైన కవరేజ్ చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధులపైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నల్గొండ ప్రెస్ క్లబ్ తరఫున. అదేవిధంగా ఇటు మీడియా పైన దాడి చేసినటువంటి మోహన్ బాబు పైన కేసు నమోదు చేయాలి. అదేవిధంగా మోహన్ బాబు బేషరతుగా జర్నలిస్టులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇందులో ఎక్కడ వ్యక్తిగతం లేదు. ఇటు పబ్లిక్ డొమైన్లోకి వచ్చి కేసు నమోదు చేసిన తర్వాతే మీడియా ఇన్వాల్వ్ అయింది. ఇందులో మీడియా కవరేజ్ అనేది ప్రారంభమైంది. ఎవరు ఇళ్లలోకి చొచ్చుకొని పోయి చేయలేదు. బయట విధులు ప్రశాంతంగా తమ బాధ్యత నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్టులపైన అచక్షణారహితంగా మోహన్ బాబు దాడి చేశారు. అది అంతా కూడా లైవ్లో చూశారు. కాబట్టి ఖచ్చితంగా మోహన్ బాబు జర్నలిస్ట్ సమాజానికి క్షమాపణ చెప్పాలి. అదే సమయంలో మోహన్ బాబుపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. వెళ్ళినటువంటి జర్నలిస్ట్ మిత్రులపైన అహంకారపూరితంగా సినీ యాక్టర్ మోహన్ బాబు గారు దాడి చేయడం జరిగింది. ఆ దాడిని తీవ్రంగా TUWIJU నల్గొండ జిల్లా శాఖ తరఫున ఖండిస్తున్నాం. ఈ రకమైన ఇంతకుముందు గతంలో కూడా అతను అహంకారిక పూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి బెదిరించేటువంటి ఆనవాయితీ అతనికి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా అతని పైన తీవ్రంగా చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా IJU తరఫున కోరుతున్నాం. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి TUWIJU రాష్ట్ర శాఖ పిలిపించింది. అదే ఆ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కూడా జిల్లా వ్యాప్తం మొత్తంలో కూడా ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించి అతని పైన కఠిన శిక్ష విధించాలని చెప్పని కోరుకుంటున్నాం.